హాయ్, దిస్ ఈజ్ మనోహర్. వెల్కమ్ టు మను డైరీస్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ తిరుపతి ప్రసాదమైన లడ్డు వివాదం. సో మనకు తెలుసు 1 వీక్ నుండి ఈ వివాదం చెలరేగుతోంది, దేశం మొత్తం కలకలం సృష్టిస్తోంది. చాలామంది కోటాను కోట్ల భక్తులు ఈ వివాదంపై లేదంటే ఈ జరిగిన కల్తీ విషయమై చాలా మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. చాలామంది బాధపడుతున్నారు. ఇదంతా మనం చూస్తున్నాం. సో తిరుపతి లడ్డు అనేది చాలా స్పెషల్ అండి. అంటే తిరుపతి అన్న చాలా స్పెషల్, ఎందుకంటే భారతదేశంలో చాలామంది ఎంతోమంది ఎక్కడెక్కడ నుండో భక్తులు అక్కడికి సందర్శించుకొని అక్కడ దొరికే ఆ లడ్డు ప్రసాదాన్ని చాలా పవిత్రంగా స్వీకరిస్తారు దాన్ని. అలాంటి లడ్డు కల్తీ జరిగిందంటే ఎవరికైనా బాధే. సో ఈ కల్తీ గురించి చాలామంది రకరకాలుగా వారి శైలిలో స్పందిస్తున్నారు. అందులో భాగంగానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో స్పందిస్తూ మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడారు. సో దాని గురించే నేను ఈరోజు మాట్లాడదామని అనుకున్నాను. దీని గురించి నేను ఎందుకు మాట్లాడాలి అనుకున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఆ ప్రాసెస్లో సెక్యులరిజం గురించి టాపిక్ వచ్చింది. సో యాజ్ ఏ సెక్యులర్ భావాలను నేను ఇష్టపడే వ్యక్తిగా, ఫాలో అయ్యే వ్యక్తిగా, సో దాని గురించి నా స్పందన నేను తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ మొదట్లో సనాతన ధర్మం గురించి, ఆ ధర్మం గొప్పతనం గురించి, తను ఆ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నాడు అని చెప్తూ సో తన ధర్మం గురించి, తన ధర్మ గొప్పతనం గురించి చెప్పుకుంటూ వచ్చాడండి. తను ఆ ధర్మాన్ని ఫాలో అవ్వడంలో కానీ, దీక్షలు కానీ ఇలాంటి రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వడం వల్ల ఎవరికి ఏం ప్రాబ్లం లేదండి, ఎవరికి అభ్యంతరాలు లేవు. సో ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఆర్టికల్ 25 to 28 ఇదే చెప్తోంది మనకు. దేశంలో ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఆ మత పద్ధతులను, ఆచారాలను పాటించవచ్చు, అలాగే ఆ మతాన్ని ప్రచారం కూడా చేసుకోవచ్చు అని ఆర్టికల్ 25 to 28 మనకు చెప్తోంది. ఆ ఫ్రీడమ్ ఉంది, ఆ రైట్ ఉంది. సో అందులో భాగంగా మీరు ఏమైనా చేసుకోండి, దీక్షలు చేసుకోండి, పూజలు చేసుకోండి, యాగాలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఎవరికేం దీంట్లో క్వశ్చన్ చేసే అర్హత కానీ ఇది కానీ లేదు. సో అది చేయడం కూడా తప్పే, అలా ఎవరైనా చేసినా తప్పే. సో అలాగే ఆర్టికల్ 19 కూడా ఏం చెప్తోందంటే, ప్రతి ఒక్కరూ దేని మీదైనా స్పందించవచ్చు, వారి అభిప్రాయాలని షేర్ చేసుకోవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. రాజ్యాంగబద్ధంగా ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు, ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే మాట్లాడచ్చు దాని గురించి. దీన్ని కూడా ఎవరు క్వశ్చన్ చేసే రైట్ కానీ ఇది కానీ లేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడుతూ 2-3 సందర్భాల్లో, అంటే ముందు రోజు కూడా స్పీచ్లో మాట్లాడుతూ, చర్చీలలో కానీ మసీదులలో కానీ ఇలాగే జరిగితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడరా, ఎంత గొడవ చేస్తారు, మన వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడరు, ఎవరు కదలరు, మాట్లాడండి, అడగండి అని అడుగుతున్నారు. సో తప్పులేదండి, అడగాలి. దేని గురించి అయినా ఎవరైనా స్పందించాలి. ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి అడగాలి, తప్పులేదు. కాకపోతే నా పాయింట్ ఏంటంటే, ప్రొవోకింగ్గా అంటే రెచ్చగొట్టే విధానంలో పిలవడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మసీదులపై కానీ చర్చిలపైన కానీ దాడులు జరిగినాయండి, జరగకుండా ఏం లేదు. చాలా కాలం నుంచి జరుగుతూనే వస్తున్నాయి. మనం రీసెంట్గా మణిపూర్లో చేసాము. 100కు పైగా చర్చిలను తగలబెట్టారు. సో క్రైస్తవులను చంపేశారు, బట్టలు కూడా తీసి రోడ్ల మీద తిప్పారు ఆడవాళ్ళని. అదొక్కటే కాదండి, చాలా చోట్ల చాలాసార్లు జరుగుతూనే వస్తున్నాయి దాడులు. క్రైస్తవులుగా మారిపోయారని వాళ్ళని సజీవ దహనాలు చేయడము, కొట్టి చంపేయడము, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. జరగలేదని కాదు. అట్ ద సేమ్ టైం మసీదుల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే శ్రీరామనవమి సందర్భంలో శోభాయాత్ర అని జరుగుతూ ఉంది. అప్పుడు మసీదుల మీద రాళ్ళు రువ్వడము, పైకి ఎక్కేవి విరగ్గొట్టడము, సో ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి, అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఏది జరగలేదని కాదు. ప్రతి మతంలో ఇంకొక మతం వారో లేదంటే పొలిటికల్గా దాన్ని అటాక్ చేయాలనుకున్న వాళ్ళు ఏదో ఒక రకంగా కుట్రపూరితంగా ఒక మతం మీద దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక్క హైందవ మతంలోనో ఒక్క సనాతన ధర్మంలోనే దాడులు జరుగుతున్నాయి అనేది తప్పు, అది అపోహ. ప్రతి ఒక్క ధర్మం మీద, ప్రతి ఒక్క మతంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. వారి ప్రార్థనాలయాల్ని ధ్వంసం చేస్తూనే ఉన్నారు.
సో మనం చూడట్లేదు, మనం ఏ ధర్మం ఫాలో అవుతున్నామో వాటి మీద ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ పక్క మతాలని కాన్సన్ట్రేట్ చేయము. సో అందులో భాగంగానే మీరు కూడా అపోహపడుతున్నారు. చర్చిల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, ఒకసారి చూడండి. పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. సువార్త ప్రకటించడానికి ఊర్లలోకి వెళ్తుంటే వాళ్ళని కొట్టి తీవ్రంగా కొట్టి పంపించేస్తున్నారు. సో వారి ఆడవాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. సో ఇదంతా చూడడం లేదా? మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. నెట్లో చాలా తిరుగుతూ ఉన్నాయి ఇవి. సువార్థికుల్ని, పాస్టర్లని వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు ఊర్లలోకి వస్తే. అలాగే ఇస్లాంలో కూడా దాడులు చాలానే జరుగుతూ ఉన్నాయి. మసీదుల మీద రాళ్ళు వేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. కానీ అందరూ సెక్యులరిజాన్ని విఘాతం, మీరు అన్నట్టు సెక్యులరిజాన్ని విఘాతం కల్పించడానికి ఎవరు పడరు. సో అందరూ ఏదైనా ప్రాబ్లం అయితే అది ఒక సెన్సిటివ్ విషయం, సో చట్టపరంగానే వెళ్ళాలి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయని అందరూ వాటిని నమ్ముకొని ఉన్నారు. సో ఆ రకంగానే వెళ్తున్నాం అందరూ. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంకా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అనేది ఒక ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా మనం చెప్తున్నాం. సో అది కల్తీ జరిగిందనేది ఒక సస్పెక్ట్ మాత్రమే. దాన్ని మనము కోర్టులోకి వెళ్ళి విచారణ జరిపించి సిట్ కానీ లేదంటే సిబిఐ కానీ ఇలాంటి సంస్థలతో విచారణ చేయించేసి ఆధారాలను క్రోడీకరించి మనం కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు జడ్జి నిర్ణయిస్తాడు అందులో కల్తీ జరిగిందా లేదా అనేది జడ్జి చెప్తాడు. మనం ఆ రిపోర్ట్ పట్టుకొని మనమే జడ్జిలు అయిపోతే ఎలా? సో పలానా వాళ్ళు ఇలా చేసేసారు, పలానా పార్టీ అలా చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేసేసారు, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ ఇక్కడ ఇలా చేసేసారు, టీటీడీలో ఇలా జరిగిపోయింది. ఇది ఏంటండి? అదొక రిపోర్ట్ అంతే. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన రీసెంట్గా నేను థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను, రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వాల్యూస్ దాంట్లో చెప్తుంది మినిమం ఎంత ఉండాలి, ఎంత ఉంది అనేది చూపిస్తుంది. సో మనకు అర్థమవుతుంది ఏదో ఇది ఇంబ్యాలెన్స్ ఉంది అనేది. సో దాన్ని మనకు ఒక అర్థమవుతున్న సస్పెక్ట్ అంటారు దాన్ని. అంటే ఏమైనా ప్రాబ్లం ఉందేమో నా సస్పెక్ట్. మనం ఎంబీబీఎస్ చేయలేదు కాబట్టి దాని మీద ఒక సంపూర్ణ జ్ఞానం లేదు కాబట్టి మనం ఒక సస్పెక్ట్ చేయొచ్చు ఏదో ప్రాబ్లం ఉంది అని. సో అట్ ద సేమ్ టైం నేనేం చేశాను, డాక్టర్ కంటే ముందు నేను నెట్లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, దానికి అన్నీ తెలుసు కదా, దాంట్లో నేను ఈ వాల్యూస్ ఎంటర్ చేసి నాకు ఈ ప్రాబ్లం ఉందా అని అడిగాను. సో దాని గురించి వివరణ అంతా చెప్పి సో నువ్వు ఇచ్చిన వాల్యూస్ ప్రకారం నీకు ఇలాంటి ఇది సూచనలు కనిపిస్తున్నాయని చెబుతూ కింద నోట్ అని రాసి, సో దీనికి సంబంధించిన పర్టికులర్ డాక్టర్ని మీరు సంప్రదించండి అని చెప్తోంది. సో దానికి అన్నీ తెలిసినప్పటికీ అన్నీ చెప్పిన వివరంగా, డాక్టర్ కంటే ఎక్కువ వివరంగా చెప్పింది నాకు. అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో పర్టికులర్ డాక్టర్ని సంప్రదించండి అని చెప్తోంది. సో ఏంటంటే ఒక రిపోర్ట్ని, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక రిపోర్ట్ని ఆధారం చేసుకొని మనం జడ్జ్ అయిపోకూడదు, డాక్టర్ అయిపోకూడదు. వెళ్ళి దానికి సంబంధిత విచారణ చేసే ఒక కమిటీ ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది, వాటికి అప్పగిస్తే అవి దానికి సంబంధించిన ఆధారాలు తీస్తారు. అది నిజంగా ఇంటెన్షనల్గా జరిగిందా, లేదంటే పొరపాటుగా జరిగిందా కల్తీ, లేదంటే ఎవరో అంటే ఇంకొక మతం మీద దాడి చేయాలనే ఇంటెన్షన్తో చేశారా, లేదంటే రాజకీయ కుట్రనా? ఇది రెండు ఉంటాయి కదా. ఒక మతం మీద దాడి చేయాలనే ఇంటెన్షన్తో చేయడం వేరు, పొలిటికల్గా చేయడం వేరు, లేకుంటే ఒక కకృతి, డబ్బులు మిగులుతాయి, 1000 రూపాయలు అనేవి 350 రూపాయలకే వస్తుంది, సో మిగతా డబ్బులు మిగిలించుకోవచ్చు, జోబులు వేసుకోవచ్చు అనే కకృతితో చేశారా? సో ఇన్ని కోణాలు ఉన్నాయి. అది ఏ ఇంటెన్షన్తో చేశారనేది చాలా ఇంపార్టెంట్. సో మనం మతం మీద దాడి జరిగింది అని కాదు, చేసేవాడి ఇంటెన్షన్ ఏముంది అనేది ఇంపార్టెంట్. తర్వాత సో అది నిర్ణయించాల్సింది ఎవరు? వ్యవస్థలు ఉన్నాయి, విచారణ చేసే వ్యవస్థలు ఉన్నాయి, దాన్ని ధృవీకరించే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. సో వాళ్ళు ఈ ప్రూఫ్లన్నీ ముందర వేసుకొని కూర్చుంటారు. ఈ సిబిఐ వాళ్ళు కావచ్చు, సిఐడి వాళ్ళు కావచ్చు, తీసుకొచ్చిన ప్రూఫ్లన్నీ ఎవరు ఎక్కడ తయారు చేశారు, ఏ డైరీకి తయారు చేసింది, ఆ డైరీకి ఉండాల్సిన స్టాండర్డ్స్ ఏంటి, లైసెన్స్లు ఏంటి, దాని మీద ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే కేసులు ఉన్నాయా, అది ఎక్కడెక్కడ సప్లై చేస్తోంది, తిరుపతి మాత్రమే కాకుండా వేరే చోట సప్లై చేస్తుందా, అక్కడ కూడా ఇలాంటి ఇష్యూసే ఉన్నాయా, ఓన్లీ తిరుపతి లడ్డూలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అన్ని దేవస్థానాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇన్ని కోణాల్లో చెక్ చేసి దాన్ని అప్పుడు ఒక కన్క్లూజన్కి వచ్చి అప్పుడు చెప్తారు ఇది ఖచ్చితంగా తప్పు జరిగింది, ఈ తప్పు వెనకాల పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు, A1 A2 A3, సో వీళ్ళందరూ ఈ ద్రోహానికి పాల్పడ్డారు అని చెప్తారు వాళ్ళు. అప్పుడు మనము పలానా వాడు తప్పు చేశాడు, పలానా పార్టీ వాడు తప్పు చేశాడు అనేది మనం ధృవీకరిస్తాం.
అంతేగాని ఈరోజు ఒక రిపోర్ట్ పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇలా చేసేసాడు, ఇదిగో ఇలా పలానా క్రైస్తవుడు ఇలా చేశాడు, పలానా ముస్లిం ఇలా చేశాడు, ఏంటి ఇది? అందరూ జడ్జిలు అయిపోయారా? ఒకసారి ఈ వీడియో చూడండి. రే జగన్మోహన్ రెడ్డి, అసలు నువ్వు మనిషివా పశువా? మనిషి లెక్క పుట్టినవా పశువు లెక్క పుట్టినవా? పశువులకైనా కనీసం కొంచెమైనా ఇంగితం అనేది ఒకటి ఉంటది, నీకు అది కూడా లేదు. ఇలాంటి దరిద్రులకి, నీచులకి, నికృష్టులకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సీఎం ని చేసి కూర్చోబెట్టినారు కదా ఇన్ని రోజులు. అరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులారా సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా. మీరు ఎట్లాంటి వాళ్ళని, ఎట్లాంటి దరిద్రుల్ని, ముష్టి వెధవల్ని తీసుకొని వచ్చి సీఎం ని చేసి కూర్చోబెట్టారో అర్థం చేసుకోండి. వైఎస్ఆర్ సిపికి ఇంకా ఎవరైనా కూడా, ఏ హిందూ అయినా కూడా కొంచెమైనా చీము నెత్తురు ఉంటే మీ ఒంట్లో, ఏ హిందూ కూడా ఇప్పటి నుండి వైఎస్ఆర్ సిపికి ఒక్కడు వైఎస్ఆర్ సిపి కండు వేసుకొని గల్లీలోకి వచ్చిందంటే చెప్పు తీసుకొని పొలిమేర అవతల వరకు తరిమి కొట్టండి వాడిని. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు రాకుండా చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులకి దమ్ము, ధైర్యం, చీము నెత్తురు కొంచెమైనా ఉంటాయి. అరే వాడి పుట్టుకంటే చక్కగా లేదురా, మీ బతుకులకి ఏమైందిరా దరిద్రులారా? దరిద్రుడు మన సంస్కృతి సంప్రదాయాల్ని మట్టిలో కలిపేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నీచమైన, నికృష్టమైన పని చేసిన జగన్మోహన్ రెడ్డిని వదలకూడదు. మనం మతపరంగా రెచ్చగొడితే ఇలాంటి వాళ్ళే తయారవుతారు. ఇలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది తయారవుతారు. సో మనం మాట్లాడే ముందు ఒక అథారిటీ పొజిషన్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట చాలామంది వింటారు అనే ఒక ఇది ఉండాలి, ఆ సెన్స్లో మాట్లాడాలి. సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక ప్రతినిధి, మేమంతా ఓట్లేసి గెలిపించుకున్న ప్రతినిధి. ఇందులో హిందూ ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు, క్రైస్తవు ఉన్నాడు, నాస్తికుడు కూడా ఉంటారు. సో ఇంతమందికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అందరికీ స్టాండ్ తీసుకొని మాట్లాడాలి. ఇలాంటి తప్పు జరిగినప్పుడు టెక్నికల్గా మాట్లాడండి. సో తప్పు జరిగింది, అందరూ యాక్సెప్ట్ చేస్తాం, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ ఇందులో కల్తీ జరిగిందంటే అది చాలా పెద్ద ఘోరమైన తప్పే, చాలా పెద్ద ఘోరం. ఎందుకంటే ఇంత దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలను కించపరిచే ఒక చర్య, ఇలాంటిది జరగకూడదు. అది కూడా రిపోర్ట్ తప్పు రావాలి అని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడేది ఎలా ఉండాలి? రిపోర్ట్ ప్రకారం ఇలా జరిగిందని ఒక సస్పిషియస్ రిపోర్ట్ వచ్చిందండి. సో దీని వెనకాల ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము, వెంటనే విచారిస్తాము. దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాము, వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తాము అని ఒక టైం కూడా పెట్టుకోండి మీరే, టార్గెట్ టైం దోషులను పట్టుకోవడానికి. అలా మీరు ధైర్యం చెప్పండి భక్తులకి, ప్రజలకి. మీరు కంగారు పడకండి, ఆందోళన చెందకండి, ఇందులో దీని వెనకలు ఎవరు ఉన్నారో మేము తీసుకొని వచ్చి నిలబెడతాము అని ధైర్యం చెప్పండి. అది పోనిచ్చి మేము ఆవేదన చెందుతున్నాం, మాకు బాధ ఉంది, ఆవేదన ఉంది అని మీరే మీడియా ముందుకు వచ్చి ఆవేదన ఉంది అంటే ఆవేదన అందరికీ ఉందండి, మీకు ఒకటే కాదు, ప్రతి ఒక్క సగటు హిందువునికి కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. అది మీరు తీర్చాలి ఆ బాధ, మేము కాదు. మీరు ఆ బాధ తీరుస్తారని మిమ్మల్ని ఆ పొజిషన్లో పెట్టారు ప్రజలు. సో మీకు ఆ అధికారం ఉంది. చెప్పారు కదా, రామతీర్థంలో శిరచ్ఛేదనం, రాముడి విగ్రహం శిరచ్ఛేదనం జరిగింది, లేదంటే రథం తగలబెట్టారు, ఇలాంటివన్నీ ఇంతకుముందు గత ప్రభుత్వంలో జరిగాయని మీరే చెప్తున్నారు. అప్పుడు సరిగ్గా న్యాయం జరగలేదని కూడా మీరే చెప్తున్నారు. ఇప్పుడు మీరే కదా అధికారంలో ఉన్నారు, మీరు న్యాయం చేయండి. జరిగిన దాన్ని పక్కన పెట్టండి, జరిగిన దాని గురించి మళ్ళీ మీరు ఒకవేళ అది అవకాశం ఉంటే అది కూడా మళ్ళీ తిరగతోడండి. ఆ కేసుని మళ్ళీ తీయండి, వాపస్ తీయండి, ఆధారాలు సంపాదించండి, ఎవడు కల్ప్రిట్టో బయటికి తీయండి, ఎవడు అలా చేశాడో శిక్షించండి. లేదంటే ఈరోజు ఏం జరిగిందో దాన్ని కూడా విచారించండి, పట్టుకోండి. గట్టిగా మీ చేతిలోనే ఉంది కదా, మొత్తం సర్వాధికారం మీ చేతిలో ఉన్నప్పుడు మీరెందుకు వచ్చి ఆవేదన పడుతున్నారు బయటకు వచ్చి? అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎవరినో ఏదో తప్పు పట్టాలనే ఉద్దేశం కాదు, లేకుంటే ఇది కానీ కాదు. సో సంయమనం, ఇలాంటి విషయాల్లో సంయమనం పాటించాలి అనేది నా అభిప్రాయం. కొంచెం రెచ్చగొట్టే మాటలు కానీ రెచ్చగొట్టే విధంగా కానీ జరగకూడదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇందాక చెప్పాను కదా, ఒక ఆవిడ ఎలా మాట్లాడుతోంది, ఒక ప్రతినిధిని పట్టుకొని ఇంకొక ప్రతినిధిని, ఇంకొక అపోజిషన్ లీడర్ని పట్టుకొని అలా మాట్లాడకూడదు కదా. ఓకే, సో పొలిటికల్గా మీకు ఎన్నైనా ఉండొచ్చు, బట్ అయితే ఆ పార్టీకి ఓటు వేసే వాళ్ళందరినీ చెప్పుతో కొడదాము, ఎవరిని ఓటు వేయకుండా చేద్దాం, ఇదేంటిది? ఇది ఎక్కడి రాజకీయం? ఎలాంటి ఇది డెమోక్రసీ ఎక్కడుంది ఇందులో? సో డెమోక్రసీని కాలదన్నేలాగా మనం చేయకూడదు.
ఒక పద్ధతి ఉంటుంది. పొలిటికల్గా అటాక్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రతిదానికి ఒక అటాక్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. విచారణ జరపండి, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పలానా వాడు చేశాడు, లేదంటే పలానా హిందువు పలానా క్రైస్తవుడు చేశాడు, లేదంటే పలానా ముస్లిం చేశాడు, లేదంటే పలానా రాజకీయ నాయకుడు చేశాడు అనేది తెలిసిపోతుంది. అంతేగాని హిందువుల మీద దాడి చేస్తున్నాడు, అందరినీ ఒక తాటికి కట్టేసి, ఇందులో క్రైస్తవులు ఉంటారు, ముస్లిమ్స్ అందరూ ఉంటారు, నాస్తికులు ఉంటారు, అందరినీ ఒక తాటికి కట్టేసి మీ వల్లే ఇలా జరుగుతుంది, మీ వల్లే జరుగుతుంది అంటే ఎవరు చేస్తున్నారు, ఎవరు దాడి చేశారు? సో ఇంకొకటి ప్రకాష్ రాజ్ గారి గురించి వచ్చింది. సో మీకేం సంబంధం దీంట్లో, మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే కమ్యూనల్ ఇష్యూస్ ఇప్పటికున్నవి చాలు, మీ చేతిలో అధికారం ఉంది కదా, విచారణ జరిపి పట్టుకోండి కల్ప్రిట్స్ని పట్టుకోండి అన్నప్పుడు అంటే నేరస్తుని పట్టుకోండి అంటున్నాడు. దాంట్లో తప్పేముంది? దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో నాకైతే తప్పు కనిపించడం లేదు. విచారణ చేపి పట్టుకొని శిక్షించండి అని చెప్తున్నాడు. కమ్యూనల్ ఇష్యూస్ ఇంకా రైజ్ చేయకండి, అంటే వివాదాలు ఇంకా ఎక్కువ జనాల్లో ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది మీరు దిగిన ఫోటోనేనా? ఇప్పుడు చూడండి, ఇది నాకు ఫేస్బుక్లో ఎవరో పోస్ట్ పెడితే కనిపించింది. ప్రపంచంలోనే అత్యంత అందమైన చిత్రం. ఒక చేతిలో దేవుడి విగ్రహం, మరో చేతిలో కత్తి. మన దైవాన్ని, ధర్మాన్ని దెయ్యాల నుండి రక్షించుకోవాలంటే, మన దేవాలయాలను కాపాడుకోవాలంటే ఆయుధాలు పట్టాల్సిందే అని అద్భుత సందేశం ఇది. సో కత్తి పట్టుకొని ఏం చేస్తారండి? ఎవరిని చంపాలనుకుంటున్నారు? సో మీరు కూడా అంటున్నారు నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి నేను ఒకసారి నిలబడితే ప్రాణాలనైనా నేను చచ్చిపోయినా పర్లేదు అంటే ఎవరు చంపుతారండి? ఇప్పుడు హిందూ దేశం ఇది, హిందువులు 80% పైన హిందువులు ఉన్న దేశము. సో ఒక హిందువు నిలబడి ధర్మ పరిరక్షణ చేస్తే ఎవరు వచ్చి చంపుతారు? కొన్ని ఇస్లాం ఉన్నారు, ఇస్లాంలో ధర్మరక్షణ చేస్తున్నారు, వాళ్ళని ఎవరన్నా చంపేశారా? క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా వారి ధర్మరక్షణ చేస్తున్నారు, వాళ్ళని పోయి ఎవరైనా చంపారా? సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా. ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, ఎవరి మీద దాడి చేయరు. పరిరక్షణ అనేది ఒక అర్థం ఉంటుంది. సో మీ ఆచారాల వ్యవహారాలని మీరు కాపాడుకోండి. సో అది ధర్మ పరిరక్షణ. దానికి కత్తితో ఏం పని ఉంది? కత్తితో పోరాడాల్సిన కాలం అయిపోయింది. ఇది ఆధునిక యుగం. ఈ యుగంలో మనకు అన్ని రైట్స్ ఉన్నాయి, మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనకు ఒక రక్షణ వ్యవస్థ ఉంది. ప్రతి ఒక్కడు స్వాతంత్రంగా బతికే హక్కు ఉంది. ఎవరు వచ్చి ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, ఎవరిని చేయాల్సిన అవసరం లేదు. సో కత్తితో మనకి అవసరం లేదండి. కత్తి మీరు ఏ ఉద్దేశంతో ఆ ఫోటో పెట్టారో నాకు తెలియదు, బట్ అయితే దాన్ని మిస్గైడ్ చేయడానికి అభిమానులు ఇలా వాడుకుంటున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఇప్పుడు అందరూ అభిమానుల్ని నేను అనడం లేదు, ఎవరు అన్నారు, అందరూ అభిమానులు ఒకేలాగా ఉంటారు. సో మీరు ఇలా మాట్లాడితే అందరూ ఇలా ద్వేషాలని పెంచేసుకుంటారు, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని చెప్పట్లేదు. బట్ కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళకి అర్థం కాదు. సో ప్రతిదీ మనం సెన్సిబుల్గా డీల్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో ఇలాంటి వాళ్ళని రెచ్చగొట్టకోకుండా మీకు కానీ అభిమానులకు కానీ అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత సో కార్తీ విషయం, సో ఎందుకులేండి, అయిపోయింది. ఆయన సారీ కూడా చెప్పారు కదా, అయిపోయింది. సో నా ఇంటెన్షన్ అర్థం చేసుకొని అట్ ద సేమ్ టైం నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తో లేదంటే అపోజిషన్ పార్టీకి చెందిన వ్యక్తో ఒకరిని డిఫెన్స్ చేయడానికో ఇంకొకరిని అటాక్ చేయడానికో నేను ఇక్కడ లేను, నేను మాట్లాడడం లేదు. సో జస్ట్ నా అభిప్రాయాలు మాత్రమే నేను షేర్ చేసుకోవడానికే మాట్లాడుతున్నాను, అంతేగాని ఎవరిని నొప్పించడానికి కానీ ఇంకొకరిని సపోర్ట్ చేయడానికి కానీ లేకుంటే ఒకరి మీద దాడి చేయడానికి కానీ లేదంటే ట్రోల్ చేయడానికి కానీ నేను ప్రయత్నం చేయడం లేదు. ఇది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.